ఉమెన్స్ వన్డే ప్రపంచ కప్ 2025 టోర్నీలో టీమిండియా వరుసగా 3 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఇంగ్లాండ్తో ఆదివారం హోరాహోరీగా సాగిన మ్యాచ్లో భారత్ 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ని ఒత్తిడిని తట్టుకోలేక చేజేతులా చేజార్చుకుంది. కీలక సమయంలో సెటిల్ అయిన బ్యాటర్లు అవుట్ అవ్వడం టీమిండియా కుంపముంచింది. ఒక్క బ్యాటర్ క్రీజులో నిలిచినా ఫలితం మరోలా ఉండేది. ఎక్స్ట్రా బౌలర్తో ఆడటంతో పాటు కీలక సమయంలో దీప్తి శర్మ, రిచా ఘోష్ అవుట్ అవ్వడం టీమిండియా కుంపముంచింది. ఇక స్మృతి మందన, హర్మన్ ప్రీత్ కూడా అనవసరమైన షాట్లతో వెనుదిరగడం విజయావకాశాలను దెబ్బతీసింది. సెటిల్ అయిన ఈ ఇద్దరు బ్యాటర్లలో ఒక్కరు చివరి వరకు ఉన్నా కూడా టీమిండియా విజయం సాధించేది. ఈ ఓటమితో టీమిండియా సెమీస్ అవకాశాలు కష్టంగా మారిపోయింది. ఇక ఈ వీడియోలో మనం టీమిండియా సెమీస్ చేరుకోవాలంటే ఏ దారులున్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడిన టీమిండియా 2 విజయాలతో పాయింట్స్ టేబుల్లో 4వ స్థానంలో నిలిచింది. 5 మ్యాచ్ల్లో 4 విజయాలతో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ పాయింట్స్ టేబుల్లో టాప్ 3లో నిలిచి ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది. ఇకపోతే 4వ సెమీస్ బెర్త్ కోసం టీమిండియా అండ్ న్యూజిలాండ్ మధ్య పోటీ నెలకొంది. టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే న్యూజిలాండ్, బంగ్లాదేశ్తో జరిగే తమ తదుపరి 2 మ్యాచ్ల్లో విజయం సాధించాలి. లేదంటే లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ 2 మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా 4వ జట్టుగా సెమీస్ చేరుతుంది. ఒకవేళ న్యూజిలాండ్ చేతిలో ఓడి బంగ్లాదేశ్పై విజయం సాధిస్తే ఇతర సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా న్యూజిలాండ్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడాలి. భారత్ రన్ రేట్ కూడా మెరుగ్గా ఉండాలి. న్యూజిలాండ్ పై గెలిచి బంగ్లాదేశ్ చేతిలో ఓడినా కూడా భారత్కు సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఎందుకంటే కివీస్ కంటే భారత్ రన్ రేట్ మెరుగ్గా ఉంది. దాన్ని అలా కాపాడుకుంటే భారత్కు తిరుగుండదు. సో అందుకని టీమిండియా న్యూజిలాండ్తో గెలవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా క్యాన్సిల్ అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు టీమిండియా ఆఖరి మ్యాచ్లో గెలిస్తే మెరుగైన రన్ రేట్తో ముందంజ వేస్తుంది. న్యూజిలాండ్తో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయి చివరి మ్యాచ్లో టీమిండియా గానీ ఓడిపోతే అప్పుడు న్యూజిలాండ్ కూడా తన చివరి మ్యాచ్లో ఓడిపోవాలి. అప్పుడు భారత్ ముందడుగు వేస్తుంది. న్యూజిలాండ్తో గురువారం జరిగే మ్యాచ్లో భారత్ గెలిస్తే సెమీస్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇక చివరిగా ఒక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి డైలీ క్రికెట్ అప్డేట్ కోసం మీరు గనక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి.